ఈ వీడియోలో వచ్చేసి చాలామంది అయితే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలామంది అంటే హైదరాబాద్లో సెర్చ్ చేస్తున్నారు. సో నేను కూడా రీసెంట్లీగా విలేజ్ నుంచి మాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ అన్నట్టు, వరంగల్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను అన్నట్టు. సో జాబ్ సెర్చింగ్ కోసం అని నేను కూడా స్ట్రగుల్ పడ్డాను నియర్లీ 1 మంత్ 1.5 మంత్. ఎందుకంటే మనకు నచ్చిన జాబ్ కావాలంటే చాలా స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది. మనం చదివిన చదువు ఒకటి, మనం చేసే జాబ్ ఒకటి. ఎందుకంటే స్కిల్స్ లేకుండా చాలామంది అయితే సఫర్ అవుతున్నారు. సో వారికైతే బెస్ట్ ఈ వీడియో అని చెప్పచ్చు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో లేకపోతే మీ ఫ్యామిలీ లేకపోతే మీ విలేజ్ ఏదైతే వాట్సాప్ గ్రూప్లో ఉంటుందో సో వాళ్ళు షేర్ చేయండి. ఎందుకంటే 100% అయితే మీకు జాబ్ అయితే పక్కా అండి. కాకపోతే ఇది ప్రైవేట్ సెక్టర్ అన్నట్టు. సో 10th కావచ్చు, లేకపోతే 12+2 కావచ్చు, ఐటీఐ డిప్లొమా లేదా వొకేషనల్ కావచ్చు, ఎనీ ఫీల్డ్, డిగ్రీ పీజీ పిహెచ్డి వరకు ఏ జాబ్ అయినా పర్లేదు. సో మీకు ఏ జాబ్, మీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏమున్నా కానీ ఇంకా బెస్ట్ అన్నట్టు. సో నేను ఇది చిన్నది ఒకటి సజెషన్ చేయగలుగుతా. కాకపోతే బిఫోర్ మనం చేసే ముందు అయితే మీకు ప్రాపర్గా మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీద అయితే గ్రిప్ ఉండాలి. ఇంగ్లీష్ కొద్దిగా 70% ఉన్నా పర్లేదు, కాకపోతే హిందీ అయితే 90% అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. ఇంగ్లీష్ ఎందుకు 70% అని చెప్తున్నా అంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఓన్లీ మనకు హెచ్ఆర్తో ఇంటర్వ్యూ చేసే సంబంధం ఏదైతే ఉంటుందో సో ఆ ఇంటర్వ్యూ కోసం అని చెప్పొచ్చు ఇంగ్లీష్ యూజ్ చేయడానికి. అదర్వైజ్ మనం హిందీలోనే లేకపోతే తెలుగులోనే హ్యాండిల్ చేసుకోవచ్చు. కొన్ని అఫీషియల్గా హైఫైగా ఉన్న కార్పొరేట్ కంపెనీ, రిప్యూటెడ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఏవి అయితే ఉంటున్నాయో సో వాటిలో అయితే 100% ఇంగ్లీషే ఉంటుంది. సో ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది అయితే బాధపడతారండి. సో ఇంగ్లీష్ రాకుండా కానీ హిందీలో హ్యాండిల్ చేయొచ్చు. ఎంత ఇంగ్లీష్లో బాగినా కానీ హిందీలో అయితే మానిటరింగ్ చేసుకోవచ్చు, హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు హైదరాబాద్లో. సో జాబ్స్ వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి అన్నట్టు, అదే కాకుండా ఆఫీస్ వర్క్లు ఉన్నాయి. సో నేను సజెస్ట్ చేసిన జాబ్స్ వచ్చేసి 80% వరకు అయితే ఆఫీసు మార్కెటింగ్ ఫీల్డ్ ఉంటుంది, అలాగే ఆఫీస్ వర్క్ ఉంటుంది, అలాగే టెలికాం సంబంధించిన బీపీఓగా అలాగే ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అన్నట్టు. మీకు ఎవరికైనా జాబ్ కావాలనుకుంటే జస్ట్ చిన్న మెసేజ్ అయితే చేయండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అన్నట్టు. ఆ లింక్లో మీ ఫామ్ నింపిస్తే మీకు హెచ్ఆర్ వాళ్ళు అంటే డైరెక్ట్ మీరు కంపెనీకి ఎలాంటి జీరో బ్యాలెన్స్, ఎలాంటి 1 పైసా కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. సో జస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేస్తే అలాగే దాంతోపాటు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసేస్తే డైరెక్ట్గా మీకు హెచ్ఆర్ఏ కాల్ చేస్తారు అన్నట్టు. లేదా హెచ్ఆర్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఆ ఫామ్లో ఇస్తారో సో ఆ ఫామ్లో అయితే మీకు ఫర్దర్గా అయితే కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, లేదా ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ వాళ్ళు అయితే మీకు ఫోన్ చేస్తారండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ట్రగుల్ పడుతున్నారు విలేజ్లలో కావచ్చు, లేకపోతే సిటీలో కావచ్చు, ఎక్కడైనా కానీ. ఎందుకంటే జాబ్ 100 మెంబర్స్ ఉంటే అందులో ఒక 30 మెంబర్స్ 20 మెంబర్స్కి ఏం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. రిమైనింగ్ 80% అయితే ప్రైవేట్ సెక్టర్లోనే జీవిస్తున్నారు అన్నట్టు. సో గవర్నమెంటే రావాలని పర్మనెంట్ ఏం లేదండి. సో అది కూడా బెస్ట్ ఆఫ్ లక్. ఒకవేళ వస్తే బాగానే ఉంటుంది, రాకపోతే అది వచ్చే వరకు అయితే టైం వేస్ట్ చేయలేము కదా. రోజుకు మనకు డైలీ సరుకులకు ఏది డైలీ లైఫ్లో ఏది సాగాలన్నా కానీ ఏదో ఒకటి చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది అన్నట్టు. మీరు ప్రైవేట్లో చేసినా కానీ, ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంజనీరింగ్ ఫీల్డ్ అయినందుకు మీరు ప్రైవేట్లో జేఈగా లేకపోతే ఏఈగా లేకపోతే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏదో ఒక ఇంజనీర్గా అయితే చేసి మనం కాంట్రాక్ట్ బేస్లో లేకపోతే రెగ్యులర్గా మీకు స్టాఫ్ సెలెక్షన్లో చూడొచ్చు. మీరు మొన్న జేఈ పడ్డది, అందులో ఎక్స్పీరియన్స్ అడిగిండు అన్నట్టు సేమ్ సెక్టార్లో. అలాంటప్పుడు ఈ ప్రైవేట్ జాబ్ అన్నప్పుడు చేసిన మీ ఎక్స్పీరియన్స్ అక్కడ యూజ్ అవుతుంది అన్నట్టు. సో అలాంటిది దానికోసం అంటే టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దేంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు. సో బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.